మొన్నటి వరకు దుమ్మెత్తి పోసుకున్నారు. సభ ఏదైనా ఏ అంశంపై ప్రెస్ మీట్ పెట్టినా సీఎం ఆ కేంద్ర మంత్రిని టార్గెట్ చేస్తూ వచ్చారు. ఆ కేంద్ర మంత్రి కూడా సీఎం కామెంట్స్ కి కౌంటర్ ఇస్తూ వచ్చారు. కట్ చేస్తే ఇప్పుడు ఆ ఇద్దరు ఒకటే ఫ్రేమ్ లో కనిపిస్తున్నారు. చట్టాపట్టాలేసుకుంటూ హస్తినలో కేంద్ర మంత్రుల్ని మీట్ అవుతూ పొలిటికల్ ఇంట్రెస్టింగ్ సీన్ కి తెరలేపారు. ఆ ఇద్దరిలో ఎవరు రూట్లోకి వచ్చినట్లు? తెలంగాణకు రావాల్సిన నిధుల్ని అడ్డుకోవట్లేదని చెప్పేందుకే ఆ కేంద్ర మంత్రి దిగొచ్చారా, లేక ఆ ఇద్దరు కలిసి కారు పార్టీని సైడ్ చేసే గేమ్ కి తెరలేపారా? మొన్నటి దాకా టగ్ ఆఫ్ వార్, ఇప్పుడు దోస్త్ మేరా దోస్త్. సీఎం రేవంత్ విమర్శలు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్లతో హీట్. కట్ చేస్తే ఢిల్లీలో సింగిల్ ఫ్రేమ్ లో ఇద్దరు ముఖ్య నేతలు. సీఎం రేవంత్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏకతాటిపైకి వచ్చేశారా? రేవంత్, కిషన్ రెడ్డి కలిసి కారు పార్టీని సైడ్ చేసే ప్లాన్ చేస్తున్నారా? సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇద్దరూ తెలంగాణకు చెందిన కీలక నేతలే. రాష్ట్రంలో అటు జాతీయ స్థాయి కాంగ్రెస్ లో తన పలుకుబడి పెంచుకుంటూ కీ రోల్ ప్లే చేసేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారు. ఇటు కిషన్ రెడ్డి మోదీ, అమిత్ షాకు సన్నిహితులు, కేంద్ర మంత్రిగా చక్రం తిప్పుతున్నారు. అలాంటి ఇద్దరు నేతలు 4-5 రోజుల కింది వరకు తగ్గేదేలే అంటూ డైలాగ్ వార్కు దిగారు. నువ్వా నేనా అన్నట్టుగా మాటల తూటాలు పేల్చుకున్నారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు మేమిద్దరం కలిసిపోయామన్నట్లుగా కలిసే నడుస్తున్నారు. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దగ్గరికి తీసుకెళ్లారు కిషన్ రెడ్డి. దీంతో తెలంగాణ పాలిటిక్స్ లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తుంది. ఈ ఇద్దరు నేతలు ఏకంగా గులాబీ బాస్ కేసీఆర్ ను సైడ్ చేసి ఒకరినొకరు విమర్శించుకుంటూ పెద్ద రచ్చే క్రియేట్ చేసి ఇప్పుడు కలిసిపోవడం వెనక ఏదో ఉంది అన్న గుసగుసలు పెట్టుకుంటున్నారు. హైదరాబాద్ మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నారంటూ కిషన్ రెడ్డి టార్గెట్ గా రేవంత్ వాయిస్ రేంజ్ చేస్తూ వచ్చారు. మెట్రో టేక్ ఓవర్ కు రావాల్సిన IRPF రుణం రాకుండా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో కలిసి కిషన్ రెడ్డి కుట్ర పన్నారు అని కూడా ఆరోపించారు. కేసీఆర్ కు కిషన్ రెడ్డి లొంగిపోయారని, కేటీఆర్ చెప్పినట్లు నడుచుకుంటున్నారని చెప్పుకొచ్చారు. మెట్రో ఫేజ్ 2 రీజనల్ రింగ్ రోడ్డుకు కేంద్ర నిధులు ఇవ్వడం లేదంటూ కిషన్ రెడ్డిని తెలంగాణ పొలిమేరలు దాటనివ్వబోమని రేవంత్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. సీఎం కు కిషన్ రెడ్డి ఘాటుగా రిప్లై ఇచ్చారు. తనను పొలిమేరలు దాటకుండా అడ్డుకునే వ్యక్తి పుట్టలేదని ఇచ్చిపడేశారు. సేమ్ టైం తాను IRFC లోన్ ను అడ్డుకున్నట్లుగా నిరూపిస్తావా అని సవాల్ కూడా చేశారు కిషన్ రెడ్డి. ఒకానొక టైంలో తెలంగాణ పొలిటికల్ డైలాగ్ వార్ మొత్తం ఈ ఇద్దరి సెంటర్ గానే జరిగింది. కట్ చేస్తే ఇప్పుడు ఇద్దరూ కలిసిపోవడం ఆసక్తికరంగా మారింది. మెట్రో రైల్ పెండింగ్ అంశాలకు సంబంధించి చొరవ తీసుకోవాలని కోరుతూ ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెల 22, 23వ తేదీల్లో తాను ఢిల్లీలోనే ఉంటానని, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ లేఖకు స్పందించిన కిషన్ రెడ్డి సీఎం కోరినట్టుగానే రైల్వే శాఖ మంత్రితో మీటింగ్ ఏర్పాటు చేయించారు. ఇద్దరు నేతలు కలిసి అశ్విని వైష్ణవ్ ను కలిసి మెట్రో అంశంపై చర్చించారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా డైలాగ్ వారుకు దారితీసిన మెట్రో అంశంలో ఇద్దరు అగ్రనేతలు ఏకతాటిపైకి రావడం చర్చనీయాంశమవుతుంది. అయితే రేవంత్ రెడ్డిని కిషన్ రెడ్డి రైల్వే శాఖ మంత్రి దగ్గరికి తీసుకెళ్లడం పొలిటికల్ హాట్ టాపిక్ అవుతుంది. తాము ముందు నుంచి చెబుతూ వస్తున్నామని, బీజేపీ కాంగ్రెస్ ఒక్కటేనని ఆరోపిస్తుంది బీఆర్ఎస్. రేవంత్ ఎప్పటికైనా బీజేపీ గూటి పక్షి అంటూ విమర్శల డోస్ ను పెంచింది. అయితే కిషన్ రెడ్డి రేవంత్ లేఖకు రెస్పాండ్ అవ్వడం, ఆయన ఢిల్లీలో ఉన్న టైంలోనే రైల్వే శాఖ మంత్రి టైం తీసుకుని వెళ్లి కనిపించడం వెనుక ఏదో ఉంది అన్న గుసగుసలు మొదలయ్యాయి. మెట్రోకు, RRR కు తాను నిధులు అడ్డుకుంటున్నట్లుగా రేవంత్ విమర్శలు చేస్తూ ఉండడంతోనే కిషన్ రెడ్డి అలర్ట్ అయ్యారా? తన తప్పేం లేదని చెప్పుకునేందుకే అశ్విని వైష్ణవ్ అపాయింట్మెంట్ తీసుకుని మరి సీఎంను కల్పించారా, లేక తెలంగాణ అభివృద్ధి కోసం ఈ ఇద్దరూ కలిసి నడవబోతున్నారా అనేది డిస్కషన్ పాయింట్ గా మారింది. అన్నింటికీ మించి ఆ ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనిపించడం వెనుక రాజకీయ అంశాలు ఏమైనా ఉన్నాయా అన్న చర్చ కూడా జరుగుతుంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా డైలాగ్ వార్కు తెరదీసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నది తామేనని చెప్పుకునేందుకు ఇన్నాళ్ళు విమర్శలు చేసుకున్నారా అనే డౌట్స్ కూడా వ్యక్తమవుతున్నాయి.
సేమ్ టైం తెలంగాణ పొలిటికల్ పిక్చర్ లో బీఆర్ఎస్ ను సైడ్ చేసే గేమ్ కూడా ఉండొచ్చు అన్న టాక్ వినిపిస్తుంది. ఎప్పుడూ కేసీఆర్ పేరు ఎత్తకుండా స్పీచ్ ను ముగించని రేవంత్ గత 15 రోజులైతే కిషన్ రెడ్డి పైనే అటాక్ చేశారు. ఇదంతా రాజకీయ వ్యూహం అయి ఉండొచ్చన్న అభిప్రాయాలు ఉన్నాయి. రేవంత్ టార్గెట్ చేయడం, కిషన్ రెడ్డి కౌంటర్ ఇవ్వడం అటెన్షన్ డైవర్షన్, అటెన్షన్ గ్రాబింగ్ స్కెచ్ కూడా కావచ్చనంటున్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ ను సైడ్ చేయడం ద్వారా తామే రాష్ట్ర అభివృద్ధికి కేంద్రాన్ని ఒప్పించి నిధులు తెప్పించామని చెప్పడంతో నెక్స్ట్ ఎలక్షన్ ఫైట్ కాంగ్రెస్ బీజేపీ మధ్యే ఉండబోతుందన్న టాక్, జనాల్లోకి పంపించే ప్లాన్ కూడా చేస్తున్నారు అన్న టాక్ నడుస్తుంది. ఏదైనా మొన్నటి వరకు తిట్టుకొని ఇప్పుడు ఇద్దరూ కలిసి కనిపించడం వెనుక ఏదో మంత్రాంగం ఉంది అన్న డౌట్స్ కైతే దారి తీశారు. మరి రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి దోస్తీ ఎలా ఉండబోతుందో చూడాలి మరి.